హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నితీష్. అండ్ ఈరోజు అయితే మనం హెచ్టిఎంఎల్ పార్ట్ 2కి అయితే వచ్చేసాం మనం అయితే. అండ్ ఈరోజు మనం ఈ పార్ట్ 2లో ఏంటంటే మనం పార్ట్ 1 ఆల్రెడీ నేర్చుకున్నాం. అసలు మనం విఎస్ కోడ్ ఎందుకు డౌన్లోడ్ చేయాలి అండ్ క్రోమ్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అండ్ మనం విఎస్ కోడ్ డౌన్లోడ్ చేయడానికి ఏమేం ఫైల్స్ కావాలి అనేది ఈ ఎపిసోడ్లో మనం అయితే చూడబోతున్నాం. ఓకేనా? అంటే లైక్ ఇప్పుడు మనం విఎస్ కోడ్ డౌన్లోడ్ చేసాం, ఓకే. కాకపోతే మనం దీనిలో కోడ్ ఎలా రాయాలి అంటే మనం ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి మనం ఇప్పుడు కదా. ఒక ఫైల్ క్రియేట్ చేసుకోకపోతే అదైతే అవ్వదు, కాబట్టి మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. ఆ ఫైల్లో మనం కోడ్ ఎలా రాయాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. అందుకే అనమాట ఈ వీడియో వచ్చేసి. ఈ ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇలాంటి ఒక విఎస్ కోడ్ అయితే ఓపెన్ అవుతుంది. కాకపోతే మనం దీనిలో ఫస్ట్ కోడింగ్ అయితే రాయలేం, కాబట్టి మనం ఇక్కడైతే ఫైల్ ఓపెన్ చేసేయండి. ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని మీకు ఇక్కడ కనపడుతుంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్, మీకు ఏ ఫైల్ కావాలనుకుంటే ఆ ఫైల్ మీద క్లిక్ చేయొచ్చు. అయితే డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసి న్యూ చేసుకోవచ్చు. అంటే నాకు ఆల్రెడీ ఫోల్డర్స్ చాలా ఉన్నాయి, కాకపోతే మీకోసం అయితే మీరు న్యూ కాబట్టి న్యూ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇష్టం వచ్చినది అయితే ఇచ్చేసుకోండి. నేను ప్లేయర్ అని ఇచ్చేసాను. కొడిసేయండి. ఇక్కడ ప్లేయర్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ క్లిక్ చేయొచ్చు. మీరు చూసి ఇక్కడ ప్లేయర్ అని వచ్చింది, కానీ మనం దీనిలో డైరెక్ట్ కోడ్ అయితే రాయలేం కదా. కాబట్టి మనం ఇక్కడ వచ్చేసి ఇక్కడ న్యూ ఫైల్ అని చెప్పేసి ఉంది కదా, న్యూ ఫైల్ మీద క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి index.html అని చెప్పేసి మీరు టైప్ చేసేయండి. అండ్ టైప్ చేసిన తర్వాత జస్ట్ ఎంటర్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ టైప్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ HTML అని చెప్పేసి మీకు ఇష్టం వచ్చిన కోడ్ అయితే రాయొచ్చు. అది మీకు పార్ట్ 3 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, కోడింగ్ అయితే ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి, కోడింగ్ ఎలా రాయాలని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియోలో ఒక్కొక్క ఫైల్ క్రియేట్ చేసేసాం అండ్ అంతా అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఫైల్ మొత్తం క్రియేట్ చేసాం, ఓకే. కానీ దీని అవుట్పుట్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు నేను సపోజ్ ఒక కోడింగ్ రాశాను. ఇప్పుడు కోడింగ్ రాసిన తర్వాత మనం దీని అవుట్పుట్ అనేది చూడాలంటే దీని వెబ్సైట్ ఎలా ఉంటుంది కోడింగ్ అని చూడాలంటే ఎలా అనేది మీకు ఇప్పుడు చూపిపోతున్నాను. కొన్ని సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ చేసుకొని మనం విఎస్ కోడ్లోని, ఓకేనా, అది ఎలా అని చెప్పేసి మీకు చూపిస్తాను. కాకపోతే ఫస్ట్ అయితే కోడింగ్ అయితే రాయాలి కదా, కాబట్టి నేను ఆ కోడింగ్ రాసి మళ్ళీ మీకైతే కలుస్తాను, ఓకేనా. ఓకే, ప్రస్తుతానికైతే నేను ఒక కోడింగ్ అయితే రాశాను HTML ప్రకారంగా. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు దీన్ని అయితే సేవ్ చేసుకోవాలి కదా, కాబట్టి Ctrl+S కొట్టేసండి. ఇది ఇక్కడ మీకు సేవ్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టాక ముందు మీరు ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ మీరు వచ్చేసి లైవ్ సర్వర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ డౌన్లోడ్ అని చూపిస్తుంది. అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేసి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూడొచ్చు. ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఓకేనా, వెబ్ యాప్ క్రోమ్ అని ఉంటుంది. మీరు క్లిక్ చేయగానే చూసాక మనం రాసిన కోడింగ్కి ఇది అవుట్పుట్. నేను ఇప్పుడు ఇక్కడ కోడింగ్ మార్చాలి అనుకుంటున్నాను, ఓకేనా. ఇక్కడ నేను టైటిల్ డాక్యుమెంట్ అని ఇచ్చాను, డాక్యుమెంట్ వద్దు నాకు. ఇక్కడ నేను నితీష్ అని రాయాలి, నితీష్ అని రాశాను. Ctrl+S సేవ్ చేయాలి. అక్కడ సేవ్ చేసిన తర్వాతే మీరు క్రోమ్లోకి వెళ్ళండి, రీఫ్రెష్ కొట్టండి. ఇక్కడ చూసారు కదా మీకు నితీష్ అనేది మారిపోయింది, ఓకే. నితీష్ అనేది మారింది, ఓకే. నాకు బ్యాక్గ్రౌండ్ బాడీలో నాకు కలర్ మారాలి. తర్వాత కలర్ ట్యాగ్ ఇచ్చేసేయండి. అంటే ఇలా మీకు ఒకటి ఇక్కడ నేను సపోజ్ రెడ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత Ctrl+ సేవ్ కొట్టేసేయండి. ఇక్కడ సేవ్ కొట్టిన తర్వాతే మీరు మళ్ళీ క్రోమ్లోకి మీ ట్యాబ్లోకి వెళ్ళిపోయి రీఫ్రెష్ కొట్టండి.
ఇక్కడ సంథింగ్ వెంట్ రాంగ్ గైస్. కొన్ని ఇక్కడ అయితే ఇచ్చేసుకోవచ్చు. యా, ఇలా Ctrl+ సేవ్ చేయండి. మళ్ళీ ఒకసారి క్రోమ్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ రీఫ్రెష్ చేయండి అండ్ ఓకే, ఇది అవ్వట్లేదు. నేను దాన్ని చూస్తాను. ఇక్కడ నేను ఇప్పుడు నితీష్ అనే టెక్స్ట్ ఇచ్చేసాను. రాసిన తరంగానే మళ్ళీ ఇక్కడ మీకు ఐకాన్ చూపిస్తుంది Ctrl+ సేవ్ అండ్ అంటే మరి మీరు క్రోమ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ రిఫ్రెష్ అయ్యగానే నితీష్ అని చెప్పేసి ఇలా వస్తుంది. ఇది మనం అసలు HTML స్టార్ట్ చేయాలంటే ఈ విధంగా అన్నీ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడానికి వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి మీకైతే ఇలా ప్రతి ఒక్కటి నేను మీకైతే చూపిపోతున్నాను కాబట్టి. అండ్ అంటిల్ దెన్ బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.